ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం కోయిగూర పెసరపప్పు కర్రీ. కోయిగూర పెసరపప్పు కూరకు తయారు చేసుకోవడానికి కోయిగూర, కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, కొత్తిమీర. ఇవి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. కోయిగూరను సన్నగా ఇలా కట్ చేసుకొని వాటర్లో కడిగి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా ఆకులను తీసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కాడలు కట్ చేసుకున్నా పర్వాలేదు. దొడ్డు కాడలను తీసివేయాలి. ఈ ఉల్లిగడ్డను, పచ్చిమిర్చిని, కొత్తిమీరని ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెసరపప్పు ఒక 2 పిడికిలు తీసుకోవాలి. అది నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకోవాలి. బాండ్రీ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 గంటలంత ఆయిల్ పోసుకోవాలి. ఆకుకూరలను వేపుడు చేయడం కన్నా ఇలా వండుకొని తినడమే పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో అధిక రక్తపోటుని ఇది అడ్డుకోవడానికి ఆకుకూరలు ఎంతగానో తోడ్పడుతుంది. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కూడా ఆకుకూరలు తినడం వల్ల పెరుగుతుంది. ఆకుకూరల హైపర్ టెన్షన్ను తగ్గిస్తుంది. ఆకుకూరల్లో కాల్షియం, ఇనుము, ఫైబర్, జింక్, కాపర్. ఆకుకూరల్లో ఎన్నో రకాలైన పోషక పదార్థాలు ఉన్నాయి. ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. వేగిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఈ 2 ఉల్లిగడ్డలను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను ఈ బాండ్రీలో వేయాలి. ఇవి నూనెలో బాగా వేయించుకోవాలి. ఈ 6 పచ్చిమిరపకాయలు కూడా ఈ ఉల్లిగడ్డతో పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నానబెట్టుకున్న 10 మినిట్స్ నానబెట్టిన ఈ పెసరపప్పుని ఈ ఉల్లిగడ్డలో వేసి ఇలా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగాలి. ఈ పెసరపప్పు కూడా దోరగా వేగాలి. రోజు ఆకుకూరలను తీసుకోవడం వల్ల మన కంటి చూపు మెరుగవుతుంది. బరువు తగ్గాలనుకున్న వారు ఈ ఆకుకూరలను సేవించడం వల్ల బరువు త్వరగా తగ్గుతుంది. ఇలా వేగిన తర్వాత కొత్తిమీరను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఈ పెసరపప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసిన ఈ కర్రీలో ఈ విధంగా వేసి నూనెలో వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది నూనెలో ఇలా కలుపుకోవాలి.
ఇది వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేగిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కారం కూడా హాఫ్ టీ స్పూనే వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాం కనుక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూను సాల్ట్ని వేసుకోవాలి. మీ టేస్ట్ని తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని కడుక్కున్న కోయిగూరను ఈ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వీటిలో ఇది యాడ్ చేసుకోవాలి. ఈ కోడిగూరని ఇలా నూనెలో మంచిగా వేయించుకోవాలి. ఇది నూనెలో బాగా వేగాలి. ఈ నూనెలో వేగుతుంటేనే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్తోనే ఈ కోయిగూర అనేది ఉడుకుతుంది. మూత పెట్టేసుకోవాలి. ఇలా కలుపుతూ ఇందులోకి వచ్చిన వాటర్ మొత్తం ఇంకే వరకు పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిన తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి టేస్ట్గా ఉంటుంది. రెసిపీ రెడీ. ఈ కోయిగూర కర్రీని అమ్మవారికి నైవేద్యంగా ఈ కోయిగూర అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కనుక ఈరోజు అమ్మవారి ఎల్లమ్మ కళ్యాణం. అందుకే ఈ కోయిగూర కర్రీని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాం. జై బోలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.